నమస్తే, వెల్కమ్ టు గ్రోత్ పార్ట్నర్స్. ఈ వీడియోలో నేను టాలీ ప్రైమ్లో బిల్ సైజ్ని ఎలా చేంజ్ చేయాలి అని మీకు చూపిస్తాను. మన చాలా క్లయింట్స్ సేల్స్ ఇన్వాయిస్లో డిఫరెంట్ బిల్ సైజ్ని యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ అంటే హోల్సేల్ వాళ్ళు ఇన్వాయిస్లో A4 సైజ్ని యూజ్ చేస్తారు, రిటైల్ వాళ్ళు A5ని ఇలా యూజ్ చేస్తారు. మీ రిక్వైర్మెంట్ ఏది ఉందో మీరు ఆ సైజ్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది ఎలా చేయాలి అని మీకు ముందుగా చూపిస్తాను. ముందు డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, ఇక్కడ స్టాటిస్టిక్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ సేల్స్ అని ఉంది, దాన్ని క్లిక్ చేస్తాను. ఇక్కడ 3 బిల్స్ ఉన్నాయి. ఒక బిల్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. Alt P లేకపోతే ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద కరెంట్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు లెటర్ అని ఉంది. పేపర్ సైజ్ లెటర్ అంటే కామన్గా A4 సైజ్ అని ఉంటుంది. ప్రివ్యూలో కూడా చెక్ చేద్దాము. ఇక్కడ చూడొచ్చు మనది A4 సైజ్ పేపర్ ఉంది. ఇది ఎలా సెట్ చేయాలని మీకు చూపిస్తాను. ముందు కాన్ఫిగర్లో వెళ్ళి ప్రింటర్ అని టైప్ చేయాలి. దీని మీద క్లిక్ చేస్తే నేను మైక్రోసాఫ్ట్ XPS డాక్యుమెంట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ పోర్ట్రైట్ అని ఉంది, ఇక్కడ అడ్వాన్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ లెటర్ అని ఉంది, పేపర్ సైజ్ లెటర్ అని ఉంది కదా, నేను A5ని సెలెక్ట్ చేసుకుని ఓకే చేస్తాను. ఓకే అని క్లిక్ చేస్తే ఇప్పుడు కంట్రోల్ A, ఇక్కడ చూడొచ్చు పేపర్ సైజ్ A5 అయ్యింది. రివ్యూలో చూస్తే తెలుస్తుంది మనది సైజ్ ఇంక్రీజ్ అయ్యింది. ఇక్కడ జూమ్ అని క్లిక్ చేస్తే బిల్ కూడా చూడొచ్చు మేము. ఇది నేను ఈరోజు చూపించాను మీకు బిల్ సైజ్ని ఎలా చేంజ్ చేయాలి అని. ఒక్కసారి మేము బ్యాక్ వచ్చి మళ్ళీ చూస్తే చూడొచ్చు పేపర్ సైజ్ A5 అనే ఉంది, అంటే ఇది చేంజ్ అవ్వలేదు. మేము మళ్ళీ సెట్ చేసుకోవాలి. ఏ పేపర్ సైజ్ కావాలో దాన్ని సెట్ చేసుకోవాలి. ఇది ఈరోజు మీకు చూపించాను ఎలా బిల్ సైజ్ని చేంజ్ చేయాలని. మీకు దీంట్లో ఏదైనా డౌట్స్ వస్తే డిస్క్రిప్షన్లో మన నంబర్ ఉంది, ఆఫీస్ నంబర్, మీరు కాల్ చేయండి, మేము మీకు హెల్ప్ చేస్తాము. థ్యాంక్ యూ.